మీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సారీ శ్రీను. కారణం నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. నీ ప్రేమను పొందలేని నేను నా జీవితాన్ని సాగించలేను. సముద్రం అంతటి కెరటాలు ఆకాశం అంతటి నక్షత్రాలు నా హృదయంలో నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను. ఇదే నా ఆఖరి. క్షమించమ్మా, నేను మోసం చేస్తున్నాను. నా చావుకి ఎదురొస్తావా అమ్మా? చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నా? కాలేజీకి వెళ్తాను. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటాను. మీ నాన్నగారు బాగా కష్టపడి బయట నుంచి అప్పులు తెచ్చి మరి నీ ఫీజులు కట్టి బాగా చదివిస్తున్నావు. నువ్వు చాలా బాగా చదువుకుని నీ తల్లిదండ్రులని శుభ్రంగా చూసుకోవాలి. టైం అయిపోతుంది వెళ్తాం. కట్టే సార్ అన్నట్టు నా టైం అయిపోతుంది కదా. ఏం పేరు? అలీషా. ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు? మా అమ్మగారు ఒక్కరే ఉన్నారమ్మా. నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు పోషించుకోవడానికి సరే సార్ వెళ్తున్నా సార్. పేపర్ 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 10 సంవత్సరాలు నేను పిల్లవాడు సైతం తన తల్లిని పోషించడానికి ఎంతో కష్టపడుతున్నాను. మరి నేను ప్రేమను జయించలేక చావాలనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు? సాధిస్తా. నేను ఎంచుకున్న లక్ష్యాన్ని ఉద్దేశించే వరకు సాధిస్తా. ఇప్పుడు నా అడుగు చావు వైపు కాదు, నేను ఎంచుకున్న లక్ష్యం. ఫ్రెండ్స్,
ప్రేమను పొందలేకే కాకుండా చాలామంది చాలా కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో తమ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని తెలియచెప్పడమే మా ఈ చిన్న ప్రయత్నం.